వెంకీ గారు, మీకు అభ్యంతరం లేకపోతే వర్కర్స్ కాలనీలో ఇంటి ఇంటికి కుళాయిలు నేను వేయిస్తాను. అది కూడా మీ తరపున వేయిస్తాను. నువ్వా? నువ్వే నిన్నగాక మొన్నొచ్చావు. నీకంత డబ్బు ఎక్కడిది? ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పి కవర్ చేయాలి? చెప్పు. కుళాయిలు వేయించాలంటే 20 లక్షలు కావాలి. అంత డబ్బు నీకెక్కడిది? అది మా పూర్వీకుల ఆస్తులున్నాయండి. వాటిని అమ్మి నాకు చేతనైనంత సాయం నేను చేస్తానండి. వెంకీ గారు, మీరు వర్కర్స్ కోసం ఎంతో సాయం చేశారు. మీలాంటి వాళ్ళను గెలిపించుకోవడం కోసం నాకు చేతనైనంత సాయం నన్ను చేయనివ్వండి ప్లీజ్. నేను నా వాళ్ళ దగ్గరే హెల్ప్ తీసుకోను. అలాంటిది మీరు సాయం చేస్తానంటే ఎలా తీసుకుంటాను? అయ్యో, అది కాదు సార్. వద్దు. హెల్ప్ చేస్తానన్నా వద్దనే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను. రిషి, చేయాల్సిందంతా చేసి మా బావని ఓడించటానికి వాళ్ళకి వాటర్ ట్యాంకర్స్ ఐడియా ఇచ్చి ఇప్పుడేమో మా బావకి హెల్ప్ చేస్తున్నట్టు కవర్ చేస్తున్నావా? అయ్యో, అక్కడ నేను ఎంప్లాయీనండి. అందుకే మాట సాయం చేశాను. ఇక్కడ మంచి పనికి మనీ సాయం చేస్తాను అంటున్నాను. ఏం అవసరం లేదు. మా బావ ఏదైనా చేయగలడు. 30 రోజుల్లో నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల బాట నడిపించాడు. పందెల్లో గెలిచాడు. ఇప్పుడు కుళాయిలు వేయించలేడా? నీ హెల్ప్ ఎవరికీ అవసరం లేదు. పత్తు కోపడుతుంటే నాకు బాధిస్తుందేంటి? అమ్మా, అది డబ్బు కావాలన్నమాట. అవునమ్మా. ఎంత? ఒక 5 లక్షలమ్మా. 5 సరిపోతాయిలే. ఓ 10 తీసుకో. నా కూతురికి పెళ్ళమ్మా. అందుకే అడిగానమ్మా. అడ్వాన్స్ ఇస్తే పెళ్లి చేసి పంపించేస్తాను అంటావు, అంతేగా? అవునమ్మా. నీ కూతురు చదువుకి, ఇంటి ఖర్చులకి, నీ భార్య ఆరోగ్యం బాలేదు అని నువ్వు తీసుకున్న అడ్వాన్సే ఇంకా తీర్చలేదు. నీకా రిటైర్మెంట్ వయసు వచ్చుండాది. అప్పిస్తే నువ్వు ఎట్ట తిరిగి తీరుస్తావు? నా మాటిని నువ్వు రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చో. నీ ఉద్యోగం ఇంకొకరికిస్తా. ఇంకా నీ కూతురు పెళ్ళంటావా? తనే తన స్థాయికి, అందానికి, రంగుకి తగిన వాణ్ణి చూసుకొని చేసుకుంటాది. ఇంక నీ పెళ్లి ఖర్చు మిగులుతాది. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఉన్న మాటే అన్నాను రంగయ్యా. ఏ కోపం వచ్చుండదా? పోనీ ఓ పని చెయ్యి. ఏ నుయ్యో గొయ్యో చూసుకొని దూకి సచ్చిపో. ఇన్సూరెన్స్ డబ్బులు నీ భార్యకైనా వస్తాయి. దాంతో నీ భార్య కూతురు హాయిగా బతికేస్తారు. అప్పుడు ఆ కాలనీ వాళ్ళ ఓట్లన్నీ నాకే గంపగుత్తగా పడతాయి. పైప్ లైన్ వేయడానికి పైసలు లేనుడు కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతాడమ్మా? నాకేం అర్థం కావట్లేదు. వెంకీ, వర్కర్స్ కాలనీకి పైప్ లైన్ వేయడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తావయ్యా? నిజమే మనవడా. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే మాటలా? మూటల కొద్దీ డబ్బులు కావాలి. పోనీ నువ్వు ఇంట్లో నుండి పైసా కూడా ముట్టవు. అంత పెద్ద ప్రాజెక్టు ఎలా కడదామని? డబ్బు నా దగ్గర లేకపోతే ఏంటి తాతయ్య? ఫారిన్ లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గర ఉంది కదా తాతయ్య. ఓహో, ఐడియా నాది, ఖర్చు వాళ్ళది.
నేను ఈ ఐడియాని నా ఫ్రెండ్స్కి గ్రూప్ కాల్లో పోస్ట్ చేయగానే అందరూ సెకండ్ గ్యాప్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఓహో, వీడు మనకి రెడ్ సిగ్నల్ వేస్తున్నాడు మమ్మీ. మా ఫ్రెండ్ పంపే డాలర్స్కి మన తాలూకాని డల్లాస్ చేసేవచ్చు తాతయ్య. వాళ్ళక్కడ అంతగా సెటిల్ అయ్యారు. కాకపోతే ముందు ఆ స్థలాన్ని వేలంలో నేనే దక్కించుకుని వెంటనే కొబ్బరికాయ కొట్టేశానంటే ఇక నాకు తిరుగుండదంతే. అత్తయ్యో, ఆ వెంకీగాడు దూకుడు మనం ఆపాలంటే ఆ స్థలాన్ని వేలంలో ఆడికి దక్కకుండా మనమే దక్కించుకోవాలి. అప్పుడు ఆడికి డాలర్స్ వచ్చాక కట్టుకోవడానికి స్థలం ఉండదు. భలే ఐడియా ఇచ్చావు బావా, నువ్వు సూపర్. బావగారు, అమ్మా. అర్థమైనది కదా? ఆ వేలం సంగతి ఏంటో కనుక్కోండి. అలాగేనమ్మా.